హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక 3 స్టాక్స్ చెప్పబోతున్నాను. సో ఆ స్టాక్స్ ఈ ఇప్పుడు గ్రో అయ్యే అవకాశం ఉంది. సో అవి పవర్ జనరేషన్ సంబంధించిన కంపెనీస్. సో అవి అవి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ నావి రావాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. జూన్ 5, 2025లో చూస్తే కనుక ఈరోజు నిఫ్టీ 130 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా చూసుకుంటే మనకు 443 పాయింట్స్ గెయిన్ అయింది. సో మంచిగానే ఉంది స్టాక్ మార్కెట్. అలాగే ఈరోజు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూస్తే కనుక డిఐఎస్ 13,120 crores 190 crores బై చేశారు. అలాగే 10,808 crores సెల్ చేశారు. 2,382 నెట్ వాల్యూ ప్రాఫిట్లోనే ఉన్నారు. ఇంకా హోల్డింగ్లో ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే కనుక 18,878 crores బై చేశారు. అలాగే 18,087 crores సెల్ చేశారు. సో -208 కాంట్రిబ్యూషన్ ఉంది. సో అయినప్పుడు కూడా మంచిగానే ఎఫ్ఐఎస్ కొంచెం ఎక్కువగా అమ్మినప్పటికి కూడా స్టాక్ మార్కెట్ పాజిటివ్లో ఉంది ఇప్పుడే. సో 3 స్టాక్స్ చూద్దాం. ఈరోజు చూస్తే కనుక 395 రూపీస్గానే ఉంది ఈ స్టాక్ వాల్యూ. సో మనకు 0% మాత్రమే, 50 పైసా మాత్రమే ఇంక్రీజ్ అయింది ఈరోజు. బట్ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 2% రిటర్న్ జనరేట్ చేసింది, అంటే 9 రూపీస్. అలాగే 6 మంత్గా చూస్తే కనుక 5% డ్రాప్ అయింది, 23 రూపీస్ డ్రాప్ అయింది. అలాగే 1 ఇయర్గా చూస్తే కనుక 14% డ్రాప్ అయింది. సో 5 ఇయర్స్గా చూస్తే కనుక 172% రిటర్న్ జనరేట్ చేసింది స్టాక్. సో 5 ఇయర్స్లో. బట్ లాస్ట్ ఇయర్ జూలై 19th చూస్తే కనుక 488, అలాగే 524 రూపీస్ కూడా ఈ స్టాక్ వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది. సో 394 వరకు డ్రాప్ అయింది ప్రజెంట్. సో ఇది మళ్ళీ గ్రో అవుతుంది. సో ఎవరైతే ఈ స్టాక్ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని క్వార్టర్ వైజ్ చూద్దాం. సో ఈ కోల్ ఇండియా లిమిటెడ్ చూస్తే కనుక మనకు మైనింగ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కోల్ సంబంధించిన కంపెనీ. సో పవర్ జనరేషన్, స్టీల్ ప్లాంట్స్ సంబంధించిన వాటిలో కూడా కోల్ చాలా ఉపయోగపడుతుంది. సో మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ. అండ్ దీని పిఈ కూడా చూస్తే కనుక మనకు ప్రజెంట్ 6.89గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 38.8గా ఉంది. సో మంచిగానే ఉంది. సో దీని లాస్ట్ 5 quarters చూస్తే దీని సేల్స్ జూన్ 2024లో 36,465, సెప్టెంబర్ 2024లో 13,673, డిసెంబర్లో 36,859, మార్చ్ 2025లో చూస్తే 37,825 crores ఉంది. సో మంచిగానే ఉంది సేల్స్ చూస్తే కనుక. అలాగే మార్జిన్స్ కూడా చూస్తే కనుక జూన్ 2024లో 39, సెప్టెంబర్ 2024లో 28, డిసెంబర్ 2024లో 33, మార్చ్ 2025లో 31గా ఉంది. సో మళ్ళీ మార్జిన్స్ పెరిగితే మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతుంది, అలాగే షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో 31, 33, 39, 36 కూడా అయ్యే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇదే ఇన్వెస్ట్ చేయడం మంచి టైం. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 39కి 10,000 crores, 28కి 16,000 crores, 33కి 8,000 crores, 31కి 9,500 crores ఉంది. సో 95 నుంచి 10,000 crores అయ్యే అవకాశం ఉంది ప్రాఫిట్స్ కూడా. సో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా లాస్ట్ 10 ఇయర్స్గా చూస్తే 46, 5 ఇయర్స్గా చూస్తే 47, 3 ఇయర్స్గా చూస్తే 49%, లాస్ట్ ఇయర్ 39%గా ఉంది. సో 39 నుంచి మళ్ళీ 46, 47, 49% రిటర్న్ కూడా జనరేట్ చేసే అవకాశం ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా ఈ కంపెనీలోకి చూస్తే కనుక మార్చ్ 2022లో 41,000, మార్చ్ 2023లో 35, మార్చ్ 2024లో 18,000, మార్చ్ 2024 29,200 crores. సో మంచిగా
క్యాష్ ఫ్లోస్ కూడా ఉన్నాయి కంపెనీలో. ఓకే, మనీ వస్తుంది వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్లో. సో షేర్ హోల్డర్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ చూస్తే 63.13 కాన్స్టెంట్గా ఉన్నారు. ప్రమోటర్స్ కూడా మంచిగా నమ్మకం పెట్టుకున్నారు ఈ కంపెనీ మీద ప్రమోటర్స్. అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే కనుక లాస్ట్ 4 క్వార్టర్స్ చూస్తే 8.39, సెప్టెంబర్ 2024లో 9.16, డిసెంబర్ 2024లో 8.58, మార్చ్ 2025లో 7.74 ఉంది. సో లిటిల్ బిట్ డ్రాప్ అయినప్పుడు కూడా మంచిగానే కాంట్రిబ్యూషన్ ఉంది ఎఫ్ఐఎస్ కూడా. సో ప్రతి ఒక్కరు ట్రస్ట్ చేయొచ్చు కోల్ ఇండియా లిమిటెడ్ మీద. సో ప్రజెంట్ మనకు 395గా దొరుకుతుంది కాబట్టి 600గా టార్గెట్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోండి. సెకండ్ వన్ చూస్తే ఆర్ఈసీ లిమిటెడ్, ఇది ప్రజెంట్ మనకు 403 రూపీస్గా దొరుకుతుంది. సో ఈరోజు చూస్తే టూ రూపీస్ పాజిటివ్లో ఉంది, 0.59. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 20 రూపీస్ డ్రాప్ అయింది, అంటే 4% డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 6 మంత్గా చూస్తే 26% డ్రాప్ అయింది. అలాగే 1 ఇయర్గా చూస్తే 12% మాత్రమే డ్రాప్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే కనుక 637 వరకు కూడా వెళ్ళింది స్టాక్. అలాగే డ్రాప్ అయింది 406 వరకు, మళ్ళీ 402 కూడా డ్రాప్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీన్ని క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. ఈ ఆర్ఈసీ లిమిటెడ్ చూస్తే కనుక మనకు పవర్ జనరేషన్ స్టేషన్స్కి అలాగే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన బిజినెస్లో వర్క్ అవుతుంది. దీని పిఈ చూస్తే కనుక 6.68గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే మంచిగా ఉంది, 21.5గా. సో మనం లాస్ట్ 4 క్వార్టర్స్ చూస్తే కనుక జూన్ 2024లో 13,079 crores, సెప్టెంబర్ 2024లో 13,682 crores, డిసెంబర్ 2024లో 14,072, మార్చ్ 2025లో 15,334 crores జనరేట్ చేసింది. సో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి సేల్స్. సో మంచిగా ఉంది సేల్స్. అలాగే మార్జిన్స్ కూడా చూస్తే కనుక మార్చ్ 2024లో 103, జూన్ 2024లో 95%, సెప్టెంబర్ 2024లో 99, డిసెంబర్ 2024లో 98, మార్చ్ 2025 చూస్తే 93గా ఉంది. సో ఇప్పుడైతే మార్జిన్స్ మళ్ళీ 93 నుంచి 98, 99, 103 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో మార్జిన్స్ పెరిగితే కనుక మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగా పెరుగుతాయి. సో నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 క్వార్టర్స్ చూస్తే 4,079, 3,000, 4,000, 4,000, 4,300. సో ప్రాఫిట్స్ కూడా మార్జిన్స్ పెరిగితే మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులో కూడా మీరు. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే ఈ కంపెనీలో -37,000, మార్చ్ 2024లో -57,723, అలాగే మళ్ళీ మార్చ్ 2025లో 39,604. సో క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో కూడా. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే ప్రమోటర్స్ లాస్ట్ 4 క్వార్టర్స్గా చూస్తే 52.63, డిసెంబర్ 2024లో కూడా 52.63, మార్చ్ 2025లో 52.63. సో ప్రమోటర్స్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వట్లేదు, తమ షేర్స్ కూడా ఎక్కడ అమ్మటం లేదు ఫ్రెండ్స్, మంచిగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే కనుక లాస్ట్ 4 క్వార్టర్స్గా 20.43, అలాగే సెప్టెంబర్ 2024లో 21.22, డిసెంబర్ 2024లో 21.74, మార్చ్ 2025లో 20.48గా ఉంది. సో ఎఫ్ఐఎస్ కూడా మంచిగా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో ప్రజెంట్ మనకి ఈ స్టాక్ మనకు 403 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ 700 టార్గెట్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోండి. థర్డ్ వన్ చూస్తే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ కంపెనీ మనకు 408 రూపీస్కి దొరుకుతుంది షేర్ వాల్యూ ప్రజెంట్. సో ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూస్తే 0.79% రిటర్న్ జనరేట్ చేసింది, 3 రూపీస్. లాస్ట్ 1 మంత్గా చూస్తే 3% రిటర్న్ జనరేట్ చేసింది, 12 రూపీస్. అలాగే 6 మంత్స్గా చూస్తే 104 రూపీస్ డ్రాప్ అయింది, 20%. 1 ఇయర్గా చూస్తే కనుక మనకు 8% మాత్రమే డ్రాప్ అయింది, అంటే 39 రూపీస్ డ్రాప్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే కనుక 492% రిటర్న్ జనరేట్ చేసింది.
సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో చూస్తే 549 రూపీస్ వరకు కూడా పెరిగింది. 464, 407 వరకు పడింది. మళ్ళీ 406 కూడా పడింది. మళ్ళీ ప్రైజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. సో ఈ కంపెనీ పవర్ జనరేషన్ సంబంధించిన దాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఫైనాన్స్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని పిఈ చూస్తే కనుక 5.85గా ఉంది. సో అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే 21% ఉంది. సో మంచిగానే ఉంది దీని పిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా. అలాగే క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. లాస్ట్ 4 సెషన్స్ చూస్తే కనుక మార్చ్ 2024లో 24,000, జూన్ 2024లో 24,700, సెప్టెంబర్ 2024లో 25,700 crores, డిసెంబర్ 2024లో 26,700 crores, మార్చ్ 2025లో 29,200 crores. సో మంచిగా ఉన్న సేల్స్ చూస్తే కనుక కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే మార్జిన్స్ కూడా చూస్తే కనుక మార్చ్ 2024లో 40%, జూన్ 2024లో 36, సెప్టెంబర్ 2024లో 36, 37, మార్చ్ 2024 36గా ఉంది. సో పాయింట్ మాత్రం డ్రాప్ అయింది, బట్ మళ్ళీ 36 నుంచి మళ్ళీ 40కి వెళ్ళే అవకాశం ఉంది. సో మార్జిన్స్ పెరిగితే మనకు నెట్ ప్రాఫిట్స్ పెరిగితే అలాగే షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో లాస్ట్ 5 quarters చూస్తే నెట్ ప్రాఫిట్స్ 7,500, 7,100, 700, 200, 7,700, 8,300గా ఉంది, క్రోస్గా ఉంది. సో మంచిగానే ఉంది నెట్ ప్రాఫిట్స్ కూడా. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే లాస్ట్ 10 years 19%, లాస్ట్ 5 years 21, లాస్ట్ ఇయర్ 21% ఉంది. సో మంచిగానే ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక మార్చ్ 2022లో 4,900 crores, మార్చ్ 2023లో 74,717, మార్చ్ 2024లో 97,820, మార్చ్ 2025లో 92,269 crores ఉంది. సో మంచిగానే క్యాష్ ఫ్లోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఫైనాన్స్ సంబంధించింది కాబట్టి మైనస్లో చూపిస్తుంది. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక లాస్ట్ 4 quarters కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు, 55.99గా ఉంది. సో ప్రమోటర్స్ కూడా మంచి కాన్ఫిడెంట్లో ఉన్నారు. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే 17.93, సెప్టెంబర్ 2024లో 17.74, డిసెంబర్ 2024లో 18.04, మార్చ్ 2025లో 18.84గా ఉంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఎఫ్ఐస్ తమ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెంచుతూనే వెళ్తున్నారు ఈ స్టాక్లో చూస్తే. సో మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ స్టాక్లో కూడా ఎఫ్ఐఎస్. సో ప్రజెంట్ మనకు 408 రూపీస్కే దొరుకుతుంది ఈ స్టాక్. మీరు 600గా టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఈ స్టాక్లో. సో ఈ 3 స్టాక్స్ మీరు కూడా అనలైజ్ చేసి మీరు కూడా ఈ స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా స్టాక్ విషయమే కనుక డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.